నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో రక్షక్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ హాజరై అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల సహకారంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, విగ్రహానికి దాతలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ గేమ్సింగ్, ఎంపీటీసీ లలితారవి, మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, జై భీమ్ సంఘ అధ్యక్షులు రాజు, సాగర్, సిద్ధరాములు, సంజీవ్, రక్షక్ యూత్ సభ్యులు కృష్ణ, నరేష్, దేవరాజు, ప్రవీణ్, స్వామి, సురేష్, రాజేష్, రమేష్, సిద్ధరాములు, ఎంఆర్పీఎస్ టీఎస్ గురుగుల శ్రీనివాస్, లద్దా రాజగోపాల్, టంకరి లక్ష్మణ్, సిద్ధరామిరెడ్డి, తమ్మలి రమేష్, బండారి ఎల్లం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను బతుకుల్లో వెలుగులు నింప బహుజన పాదం ఎత్తాలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకున్న చీకటి వాడల్లో జెండను బట్టి బహుజన దండోరెయ్యాలు. నంగికి రాకెట్ పంపించే రోజులు రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. గ్రామ ప్రజలందరికీ పేరు పేరున జై భీమ్. క్షమించాలే, మేము ఆగమన్నాం. కొద్దిగా చాలా ఊళ్ళల్లో ఇటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. వల్ల దేశమంతా పండుగ, ఆ పండుగ కొద్దిగా ఆగముంది. మిమ్మల్ని కూడా మేము ఆగం చేసిన క్షమించాలి మమ్మల్ని. 133వ జయంతి సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే సహకరించండి ప్రజలు, మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి నాయకులు, జిల్లా సభ్యులన్నా, మరి స్థానిక సంఘం అంబేద్కర్ సభ్యులకు, గ్రామస్తులందరికీ జైపూర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత ర్యాలీ కార్యక్రమం కూడా ఉంటుంది. నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నిజాంపేట మండలం నగరం తండాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి ఐక్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున జై భీములు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతిష్ఠించుకోవడం అంటేనే ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం కోసం మనుషులందరూ ఒక్కటి సమానము అనేదైతే బాబాసాహెబ్ తన రాజ్యాంగం ద్వారా ఒక సూత్రీకరించిండో ఆ బాటలో మనందరం నడవాల్సిన అవసరం ఉంది. ఒక స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సోదరభావం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఇవాళ అందాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం బీజేపీ మంత్రులు ఇవాళ చెప్తా ఉన్నారు 400 సీట్లు మేము గెలవబోతున్నాం, గెలిస్తే మేము రాజ్యాంగం తీసేస్తామని చెప్పి కేంద్ర మంత్రి అనంతరామ్ హెగ్డే లాంటి వాళ్ళు ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాంటి వాళ్ళు కూడా ఈ సంకేతాలు ఇచ్చిన సందర్భం ఉంది. ఈ సందర్భంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతుంది. భారత రాజ్యాంగంలో ప్రమాదం పడమంటే ఈ దేశంలో కోట్లాది మంది తిరిగి బానిసలుగా మారిపోవడమే. ఇక్కడ స్త్రీలకు హక్కులు నిరక్షించబడతాయి, దళితులకు, బీసీలకు, ఎస్టీలకు హక్కులు నిరక్షించబడతాయి. అందుకోసం ఇవాళ వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. చైతన్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఇవాళ మనువాద శక్తులు జీర్ణించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళ మనువాదాన్ని ఓడించి భారత రాజ్యాంగాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. అటువైపుగా మనందరం అడుగులు అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.